సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ఓటమి పార్టీని మారుస్తుంది, ఒక పరాజయం నాయకుడికి కనువిప్పు కలిగిస్తుంది. కానీ 175కి 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ లో మార్పు ఎందుకు కనిపించలేదు? 2025 సంవత్సరం ముగుస్తున్న ఆత్మవిమర్శ మాటాటుంచి అదే మంకుపట్టు, అదే మొండితనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇది కేవలం జగన్ నైసమా, లేక ఓటమిని ఇంకా జీర్ణించుకోలేని నిస్సహాయత? పార్టీని వీడుతున్న నేతల్ని ఆపకపోవడం, వద్దంటున్న నేతల్ని పక్కన పెట్టుకోవడం, కుటుంబానికి దూరం కావడం, అసెంబ్లీకి రానని భీష్మించడం, ఇవన్నీ ఏం సంకేతాలు ఇస్తున్నాయి? ఈ పరిణామాలు వైసీపీ రాజకీయ భవిష్యత్తును మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయా? వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న మొండి వైఖరికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఎందుకు వైసీపీ అధినేత జగన్ లో ఒక స్మార్ట్ యాక్షన్ ప్లాన్ కరువైంది? థ్యాంక్ యూ సింధుభాయ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒకని మార్పు తీసుకురావస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పరాజయం కూడా ఒక నాయకుడికి కనువిప్పి తెస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ రెడ్డిలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆ కనువిప్పు అనేది కూడా ఇప్పటికీ కనపడడం లేదు. దాదాపుగా 2025 సంవత్సరం కూడా ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఆయనలో అయితే కనుక పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏంటనే దానిపైన కూడా ఇప్పటికీ ఆయన అయితే కనుక సందేహంలో కూడా పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో కూడా పక్కకు వెళ్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన దిశగా ఒక రాష్ట్ర నాయకుడిగా అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా కానీ పూర్తిస్థాయిలో కూడా ఆయన కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా అన్ని ఆయనకైతే కనుక ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు సొంత కుటుంబంలోనే దాదాపుగా షర్మిలతో విభేదాలు రావడం, అలాగే దాని తర్వాత ఆస్తుల పంపకాల విషయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక చాలా ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా ప్రతిపక్ష హోదాలో ఉన్నా కానీ ప్రతిపక్ష హోదానే ఇస్తానే నేను అసెంబ్లీకి వస్తానంటూ కూడా పూర్తిస్థాయిలో మొండికి వేయడము, దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం కావస్తున్నా కానీ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల కోసం కూడా అక్కడికి వెళ్ళి ఆయన గల విప్పాల్సిన పని ఉన్నా కానీ ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క తాజాగా ఎమ్మెల్సీలు కూడా ఆయన పార్టీ వదిలి వెళ్తుంటే కనుక ఆ ఎమ్మెల్సీలని బుజ్జగలిసిన పని ఉన్నా కానీ ఎవరు వెళ్ళినా కానీ నాకేంటి అన్న దిశగా అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక పార్టీలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే కనుక వాళ్ళని తీసుకుందామన్నా కానీ దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎటు నోరు మెదపని పరిస్థితిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు దాదాపుగా రాష్ట్రంలో 175 సీట్లకు కానీ ఇప్పటికే 11 సీట్లు వచ్చినా కానీ ఇప్పటికీ ఆయన మంకుతనం అనేది ఏమీ పోవటం లేదు. ఇప్పటికైనా ప్రజల్లోకి ఆయన వెళ్ళి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తే ఆయన వెళ్తారా లేదా అన్నదానిపైన కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. అయితే ఘోర పరాజయమైన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక జగన్లో అయితే కనుక ఇంకా ఆత్మవిశ్వాసం అయితే కొరబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో క్యాడర్ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అనే దానిపైన కూడా సందేహంలో ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు మనం చూసుకుంటే కనుక ఇతర పార్టీకి సంబంధించినటువంటి అందరు రాష్ట్ర నాయకులు అటు విజయవాడ అటు హైదరాబాద్లో ఉంటే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన బెంగళూరుకు మాత్రమే పరిమితమైనారు. ఇప్పటికే ఆయన వచ్చేటువంటి షెడ్యూల్ ఎవరికి తెలియదు, ఆయన పోయేటువంటి షెడ్యూల్ కూడా పూర్తిస్థాయిలో ఎవరికి తెలియడం అని చెప్పి సందేహంలో అయితే కనుక పార్టీ నాయకులు ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో అయితే కనుక పూర్తిస్థాయిలో చలనం రావాలని చెప్పి ఇప్పటికే నాయకులు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక ఇప్పటికే పార్టీని కూడా వీడి కొంతమంది నాయకులు పోతున్నారు, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, అలాగే ఆయన పార్టీకి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కనుక ఇలాగే ఉంటే కనుక రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి, అలాగే గెలిచే అవకాశాలు కూడా దూరం అయ్యే ఎత్తుగా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఏదేమని చూసుకుంటే కనుక ఓవరాల్గా జగన్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా 2025 సంవత్సరంలో అయితే కనుక పూర్తిగా రాణించలేక పరిస్థితుల్లో అయితే కనుక ఆయన ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సింధుభాయ్ రవి. సుధీర్, అసలు ఎందుకు అంటే ఇంత మొండి వైఖరి ఎందుకు? అంటే ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటున్నారా?
అంటే మనం చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కాదు, దాదాపుగా రాజశేఖర రెడ్డి బతికున్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే కనుక ఇదే కోవలో నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎంపీగా నిలబడినప్పటి నుంచి కూడా కావచ్చు, అలాగే నాకేంట్లే నా కార్యకర్తలు ఉన్నారు, అలాగే పార్టీ ఉంది అనే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా మనం చూసుకోవచ్చు, ఆయన అయితే సీఎంగా ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు కూడా దాదాపుగా ఇలాంటి వైఖరి ఆయన ఖచ్చితంగా ఏదైతే మొండి వైఖరిని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మనం చూసుకుంటే కనుక అధికారాన్ని కూడా కోల్పోయి పూర్తిస్థాయిలో ప్రతిపక్షం లేని దిశగా ఆయన ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండి కూడా పూర్తిస్థాయిలో అటు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం వైపు వెళ్లే దిశగా ఉన్నారు, వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇలాంటి అన్ని బాధ్యతలు పెట్టుకొని ఒక్కసారిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి లేదు, కేవలం వాళ్ళను పలకరించిన పాపాన లేదు. ఇలాంటి మొండి వైఖరి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్ద నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా సంక్షోభంలో పడిన పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవాల్సింది భైరవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.